ప్రభునందు ప్రియులారా, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి రాయబడుతున్నటువంటి సంగతులు మనం చూడగలిగితే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను అని రాయబడింది. చూడండి, ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? సముద్ర తీరం. మీరు ఆలోచించండి, ఆయన ఒక గొప్ప వ్యక్తి. యేసుక్రీస్తు అని ఆయన ఒక సామాన్యమైన వాడు కాదు. చెప్పాలంటే దేవాతి దేవుడు భూమి మీద ఒక మనిషిగా జీవిస్తున్నటువంటి కాలం. ఆయన ఎలాంటి శక్తిమంతుడో ఆయన కార్యాలు మాట్లాడుతూ ఉంటాయి. సముద్రాన్ని సైతం అణచగలిగేటటువంటి వ్యక్తి. 5 రొట్టెలను సుమారు ఒక 5,000 మందికి పంచగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నోరు తెరిచి మాట్లాడితే పెద్దలు, ప్రధానులు, అధికారులు సైతం ఆశ్చర్యపోయేటటువంటి మాటలు మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఎక్కడికి వెళ్ళినా స్వీకరిస్తారా? స్వీకరించరా? నేరుగా సీజర్ చక్రవర్తి దగ్గరికి వెళితే ఆహ్వానం చెప్తాడు, చెప్పడా? సీజర్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో ఆ అధినేత దగ్గరికి వెళ్ళి నేను యేసు అనే నేను వచ్చాను అని ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆహ్వానం ఎలా ఉంటుంది? మేళ తాళాలతో పల్లకి మీద ఆయన మోసుకెళ్తాడు. పైగా ఆ రోమా సామ్రాజ్యపు కాలంలో పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉండేవి. ఆ ఆడిటోరియంలో వేలాది మంది జనం కూర్చోవచ్చు. ఒక పెద్ద వేదిక ఒకటి ఉండదు, ఆ వేదిక మీద కూర్చుని మాట్లాడవచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. తన చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ ఆడిటోరియంలో కూర్చుంటే యేసుక్రీస్తు ఆ సింహాసనం ఏదైతే ఉందో ఆ వేదిక మీద, సింహాసనం మీద కూర్చుని వాళ్ళందరితో మాట్లాడవచ్చు. లేదా రాజులు సైతం ఆయనకి పక్కనే సింహాసనం వేసి కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకోరా? కూర్చోబెట్టుకుంటారు. రాజులకు లక్షణం ఉంటుంది. ఏ తలకమాసినోడు వెళ్ళి 4 తలకమాసిన కౌరులు చెప్పినా ఏం చేస్తారు? కథలు చదువుకున్నాం కదా మనం. మెడలో ఉన్న హారాలు అలా పీకేసి వాళ్ళ చేతిలో పెట్టేవారట. ఏం చెప్పాడురా? ఏదో చెప్పాడు, వీడికి తెలియంది. వాడికి తెలియంది ఏదో చెప్తేనే ఆశ్చర్యపోయి బహుమానాలు ఇచ్చేసేవారు. అందుకే రాజు పక్కన మంత్రులు ఉండేవారు, రాజు పక్కన కవితలు చెప్పేవాళ్ళు ఉండేవారు, రాజు పక్కన పాటలు పాడేవాళ్ళు ఉండేవాడు. ఇంతమందిని రాజు తన చుట్టూ మెయింటైన్ చేస్తుంటాడు. అలాంటి చోటకి యేసుక్రీస్తు వెళ్ళి కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడితే ఆయనకి ఎలాంటి పదవి ఇస్తారు? రాజగురువుగా పక్కన పెట్టుకుంటారు. అవునా కదా? అంతే. ఎందుకు మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఒంటి మీద బట్టలు వేసుకొని చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళందరూ. ఆడి చుట్టూ దండాలు పెడుతుంటారు వీళ్ళందరూ. అవునా కదా? ఇప్పటికే చూస్తున్నాం మనం. వీళ్ళ చుట్టూ తిరిగే అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని పడగొట్టడం ఎంతసేపు? యేసుక్రీస్తుకి ఎంతసేపు? పైగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఒకవేళ ఆయనకు లాంటి శక్తి దేవుడు మనకిస్తే, ఆయనకు లాంటి చేసే అధికారాలు అయితే అద్భుతాలు ఏవైతే ఉన్నాయి, చేయగలిగే సామర్థ్యం మనకిస్తే నేరుగా ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్దాం, డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్దాం. అవునా కదా? నా కార్యం ఏంటో చూడండి, నా శక్తి ఏంటో చూడండి కనపరుచుకుంటాం. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు అలా చేయలేదట. ఇంకా చెప్పాలంటే హేరోదు సైతం కౌరంపిస్తే నేను కలవాలి అంటే నేను రాను పొమ్మన్నాడు. ఆయన అధికారులను కలవాల, ఆయన రాజులను కలవాల, ఆయన గొప్ప గొప్ప వేదికలు ఎక్కడానికి ప్రయత్నించగల. మరి ఏం చేశాడంటే ఎప్పుడు ఆయన సమాజంలో తిరుగుతుండేవాడు. అందుకే ఆయన బోధ చేసిన వేదికలు ఎలా ఉంటాయి తెలుసా? కొండ మీద కూర్చుని బోధించాడట, అరణ్యంలో బోధించాడట, ఇక్కడ సముద్ర తీరాన్ని కూర్చున్నాడట, తర్వాత మరియమ్మ గారింట్లో లేదా మార్తమ్మ గారింట్లో బోధ చేశాడు,
కుష్ఠరోగియగు సీమోని ఇంట్లో బోధ చేశాడు. అంటే ఇళ్లల్లో బోధించాడు, అరణ్యములో బోధించాడు, కొండ మీద కూర్చుని బోధించాడు, సముద్ర తీరాన్ని బోధించాడు, దేవాలయంలో కూడా బోధించాడు. నేడు బోధకులు ఉన్నారు చూసారా, ఒకడేమో దేవాలయం విడిచిపెట్టి రాడు, బయటకు వచ్చి ప్రసంగం చేయరంటే చేయడాడు, ఆడు కేవలం దేవాలయానికే పరిమితం, ఆ దేవాలయంలోనే ఉంటాడు. కొంతమంది ఇల్లు విడిచిపెట్టి రారు, కొంతమంది అడవికి రాడు, ఒకడు అరణ్యానికి రాడు, ఇంకొకటి సముద్ర తీరానికి రాడు, ఎక్కడికక్కడ సెట్ అయిపోయారు మనలందరూ. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆయన వచ్చినా అక్కడ చర్చ్ ఎలాగుంటుందో అలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేయాలి. పెద్ద గ్రౌండ్ ఒకటి తీసుకుని పెద్ద వేదికోటి వేసి ఒక 50 అడుగులు స్టేజ్ వేసి 50,000 క్యాష్ ఇచ్చి ఇంకా 50 అడుగులు దండ ఒకటి మెళ్ళ వేసి ఇలాంటివి చేస్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి అంటే రారు, లేదు ఒక పల్లెకి వచ్చి వాక్యం చెప్పమంటే చెప్పరు. కానీ యేసుక్రీస్తుకున్న లక్షణం ఏంటో తెలుసాడు, ఎక్కడ కూర్చున్నట్టు ఈయన సముద్ర తీరాన్ని ఒక మహాదేవుడు, ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఒక మహాదేవుడు ఒక మామూలు మనిషిగా సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఎలాంటి బోధకుడు చూడండి, ఆయన స్థాయి, ఆయన కనబరుస్తున్నటువంటి దీనత్వం. సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, బహుజన సమూహములు. బహుజన సమూహం అంటే మనం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉంటుంటారా? ఎంతమంది కాదు, బహుజన సమూహం అంటే లెక్క పెట్టలేనంత మంది, విపరీతమైన జనం వచ్చేసారట. ఎక్కడికి ఆ సముద్ర తీరానికి వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్, సముద్ర తీరం ఎలా ఉంటుంది చెప్పండి, బాగుంటుందా? ఏసీలు ఏమైనా ఉంటాయా? ఫ్యాన్లు ఏమైనా ఉంటాయా? చైర్లు ఏమైనా ఉంటాయా? చేపలు ఏమైనా ఉంటాయా? ఎలా ఉంటుంది? పోనీ ఎలా ఉంటుంది మీకు తెలియదంటే, సముద్రంలో నుంచి చేపలు తెచ్చి ఒడ్డును వంపేస్తుంటారు చూసారా, అలాంటి చోటుకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. భయంకరమైన కంపు, పైగా సముద్రంలోంచి ఉప్పు గాలి వచ్చి మొఖాన్ని కొట్టేస్తుంటుంది, పైగా ఆ గాలే వచ్చి మొఖాన్ని కొడుతుందంటే పైగా చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది, భయంకరమైన దుర్గంధం. ఒక పక్క ముక్కు మూసుకోవాలి, ఇంకో పక్క ముఖం కూడా మూసుకోవాలి. ఇలాంటి చోటు అంటే సముద్ర తీరం అనేది బాగోదు, అస్సలు బాగోదు. అలాంటి చోటకు వచ్చేసారండి జనసమూహం, అలాంటి చోటకు వచ్చేసారట. ఇప్పుడు మీరు గమనించండి, బోధకుల కంటే మంచి బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. నేటి బోధకుల కంటే మంచి మనస్తత్వం ఉన్న బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. నెక్స్ట్ జనం మనకంటే మంచోడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక కరెంటు పోయింది కదా, అప్పుడు మీ మొఖాలు చూడాలి ఎలా ఉన్నాయి. ఒకవేళ ఫ్యాన్లు అన్నీ కట్టేశారు అనుకోండి, వీళ్ళందరూ కరెంటు బిల్లు మేము కట్టలేమని పెద్దలందరూ తీర్మానం చేసుకుని అర్జెంటుగా సీరియస్గా ఫ్యాన్లు ఆపేశారు. ఏం చేస్తారు? ఎంతసేపు ఉంటారు? ఉండరు, లేచి వెళ్ళిపోతాం మనం. పైకి ఇప్పటికీ వేడిగా ఉంది కదా, ఆలోచన చేసి మన వాళ్ళందరూ ఏసీలు పెట్టేస్తే బాగుండు, అవునా కదా? లోపల అనిపిస్తుందా, అనిపించట్లేదు? సీరియస్గా చెప్పండి, పర్లేదు, మాట్లాడదాం, పెద్దలతోటి మాట్లాడదాం. 4 ఏసీలు పెట్టరాదు? బాగుండు, చల్లగా కూర్చుని ఏం చేయొచ్చు? గొరక తీయచ్చు. అదే కదా మనం చేసేది. బాగుంటుంది, మనకి చల్లటి వాతావరణంలో కూర్చోవాలి మనం. పైగా ఒకవేళ ఫోన్ లేదు, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఈ చైర్లు తీసేసారనుకోండి, ఇక్కడి నుంచి ఎంతమంది ఉంటారు? చైర్లు లేకపోయినా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? చైర్లు ఉండాలి మనకి. కొన్ని చర్చిల్లో అయితే సోఫాలు వేసుకుని పడుకుంటున్నారు పిల్లలు. ఇవన్నీ మనకి ఏంటో తెలుసా? వసతులు ఎక్కువైపోయినాయి, వసతులు. పైకి ఎలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు చూసారా, కొంతమంది కొన్ని చోట్లకు రారు,
మీరు గమనించండి, మన ఊర్లో ఇంతమందే ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కువ వస్తారు తెలుసా? కొందరు పండగ భక్తులు ఉంటారు. ఆడు రావాలంటే క్రిస్మస్ రావాలి, ఈస్టర్ కూడా రాడాడు. ఎందుకంటే ఈస్టర్కి ఏడవాలి, అంత ఓపికడికి లేదు. క్రిస్మస్కి అయితే ఏం చేయొచ్చు? ఎంజాయ్. ఆయన పుట్టాడని ఇటు దాగేస్తాడు వీడు. కాబట్టి సెలబ్రేషన్ పండగ మనకి ఏదన్నా ఉందంటే ఏంటది? క్రిస్మస్. అందుకే స్టార్ పెట్టాలి, ఇది స్టార్ అయిపోవాలి, అంతే. ఇక చర్చిని అలంకరించాలి, స్టేజ్ వేయాలి, నాటకాలు వేయాలి, డ్యాన్సులు వేయాలి. అప్పుడు అయ్యగారు ఎదర కూర్చుని ఈడు వేలేస్తాడు. భలే వేసారు పిల్లలు డ్యాన్స్ అని. ఈ ఎదవని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయాలి? ఇప్పుడు సండే స్కూల్ నడిపించే పెద్దలు వీళ్ళందరూ అయ్యగారు పండక్కే వస్తాడు కాబట్టి ఈ అయ్యగారిని ఏం చేద్దాం మనం, మీరందరూ కలిపి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఎంటర్టైన్ చేయించడం కోసం ఇలాగ డ్యాన్సులు నేర్పించి, స్కిట్లు నేర్పించి, ప్రాక్టీస్ చేయించారు. ఎందుకంటే మరి సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఆయన. వీళ్ళ కొంతమంది బ్యాచ్, కొంతమంది ఉంటారు పాపం. వీళ్ళు రావాలంటే ఏదో ఒక ఈవెంట్ జరగాలి. అంటే చర్చి యానివర్సరీయో లేకపోతే సంథింగ్ ఏదో ఒక ఈవెంట్ జరిగినప్పుడు వస్తారు. కొంతమంది ఉంటారు ప్రతి ఆదివారం వస్తారు పాపం, ప్రతి ఆదివారం వస్తారు. దీంట్లో ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నాకు తెలిసి. ఇక నేను అడుగుతున్నాను, ప్రతి ఆదివారమే కాదు, మనకి వారంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి చెప్పండి? పోనీ ప్రతి ఆదివారం 100 మంది వస్తే వారంలో 2-3 కార్యక్రమాలు జరుగుతాయి కదా. అది యూత్ అనో, లేదంటే స్త్రీలదనో, లేదంటే ఫాస్టింగ్ ప్రేయర్ అని ఏదో జరుగుతుంది కదా. ఇలా అన్ని కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అతను చేయి. మేము అన్ని చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా, ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు తెల్లవారుజామున 3 గంటల కార్యక్రమం పెట్టినా టక్కును 3ంటికి వచ్చి కూర్చుంటాం అనేవాళ్ళు. అమ్మయ్య, 3 ఉన్నారు, 3-4. ఇదన్నమాట. అంటే అర్థం ఏంటి తెలుసా? పని పాట లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెయ్యెత్తునోలే. వీళ్ళకి ఏ పని లేదు, పాస్టర్ గారు ఏం పెట్టిన ఎక్కడ ఉంటారు? ఇదన్నమాట. ఇది పరిస్థితి. కొంతమంది ఉన్నారు చూసారా, ఏలో కృతజ్ఞత కూడి పెట్టుకున్నారు అనుకోండి, కొంతమంది ఇళ్ళకే వస్తారు. వీళ్ళు వాళ్ళు అందరి ఇళ్ళకి రారు. మనకి స్పెసిఫిక్గా కొన్ని ఏం చేసింది తెలుసా? దీనికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అంతే. కొన్ని చోట్లకు మనం వెళ్ళాం, కొన్ని చోట్లకు మనం వెళ్ళాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవాలయంలో బోధించాడు. దేవాలయానికి వచ్చిన వాడు అరణ్యానికి రాలేదు. మీరు గమనించండి, శాస్త్రులు పరిచయాలు ఎక్కడ కనబడతారు తెలిసే? వీళ్ళు శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బోధ విన్నారు. ఎక్కడ అనుకుంటున్నారు? దేవాలయంలో. రెండవది, ఎవరన్నా ఇంటి దగ్గర భోజనాలు కేకేస్తారే, వాటికి వచ్చేవారు ఈ బుద్ధులందరూ. ఎవరు? పరిచయులు, శాస్త్రులు. ఎక్కడికి వచ్చారు? కుష్ఠరోగియకు సీమోని ఎంట, లేదంటే మత్తయ్య గారు, సుంకరి అయిన మత్తయ్య గారు ఎంట కార్యక్రమం జరిగినప్పుడు ఎవరున్నారు తెలుసా? పెద్దలు, అధికారులు ఉన్నారు. దేవాలయంలో పెద్దలు, అధికారులు ఉన్నారు. అరణ్యంలో కొండ మీద ప్రసంగం దగ్గర పెద్దలావడని ఉన్నాడా? లేరు. పోనీ సముద్ర తీరానికి ఎవడైనా పరిసేడు కానీ శాస్త్రి కానీ వచ్చాడా? ఎక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? సామాన్యులు, అతి సామాన్యులు. అంటే వీళ్ళకు ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే వీళ్ళ దేవాలయానికైనా వెళతారు, రెండవది అరణ్యానికైనా వెళతారు, మూడవది కొండ మీద కూర్చుని మాట్లాడుతున్నా వింటారు, కొండ మీదకైనా ఎక్కుతారు, తర్వాత సముద్ర తీరానికైనా వచ్చేస్తారు. ఎక్కడికైనా వస్తున్నారని ఇప్పుడు చెప్పండి, వీళ్ళ మంచోళ్ళా కాదా? వీళ్ళందరూ మంచి పీపుల్సా కాదా? మంచి ప్రజలా కాదా? మంచి శ్రోతలా కాదా? మంచి విశ్వాసులా కాదా? చెప్పండి, కాదా? అంటే పని పాట లేని వాళ్ళు అనమాట, అంతేనా? ఇంకా చెప్పాలంటే మనందరికంటే కూడా గుడ్ పీపుల్స్. వాతావరణం బాగోలేదు. ఇంకోటి ఏంటి తెలుసా? కిందకి ఇంకో మాట చూడండి, ఏమన్నాడు? జనసమూహం ఆయన యొద్ద కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ
ఏం చేస్తున్నారట? దరిని నిలుచున్నారట. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన దోనెక్కు కూర్చున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిల్చున్నారు. నుంచున్నారంటే అర్థం ఏంటి? అక్కడ చైర్లు ఎవరు వేయలేదు. మరి రెండవది, కింద మ్యాట్లు ఎవరు వేయలేదు, బరకాలు ఎవరు వేయలేదు. కాబట్టి కింద కూర్చోలేరు కాబట్టి ఏం చేస్తున్నారు? నిలబడుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చైర్లు బరకాలు పీకేసి నేను ఇక్కడ కూర్చుని వర్తమానం చెప్తాను, మీరు ఆ ఎండలో నుంచోవాలి. ఎంతమంది ఉంటారు? ఎలాగో సిమెంట్ రోడ్ మీద కూర్చోగలరా మీరు? కూర్చోలేరు. ఎందుకు? సూర్యుడు చక్కగా పెనం చేసేసాడు దాన్ని. కింద కూర్చోలేరు కాబట్టి ఏం చేయాలి? చెప్పులు వేసుకుని నుంచోవాలి. ఎంతమంది నుంచుని వాక్యం వింటారు చెప్పండి? మొదలెడదాం. 1 గంట అయింది, 3 దాకా నేను ప్రసంగం చేస్తాను. 3 వరకు మీరు అక్కడ నుంచోవాలి. నాకు తెలుసు ఖచ్చితంగా ఉండరు, ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, మనకంటే మంచోళ్ళే కాదు? మనకంటే చాలా అద్భుతమైన విశ్వాసం. ఆయన కూర్చున్నాడట, పైగా ఆయనంత గొప్పడు. చూడండి, మీరు గమనించండి, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానే, మాట్లాడుతున్నప్పుడు ఇది గనక ఊగుతుంది అనుకోండి ఈ పోడియం, నాకు ఎలా ఉంటుంది? ఇందాక తమ్ముడు అన్నాడు కదా, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఊగారనుకో ఇక్కడ చెప్పేవాడు సరిగా చెప్పలేడు. అలాంటిది ఈ పోడియం ఊగితే చెప్పగలమా? ఈ మైక్ ఊగితే చెప్పగలమా? ఈ స్టేజ్ ఊగుతుంది చెప్పగలమా? చెప్పలేం. అలాంటిది యేసుక్రీస్తు పడవెక్కి మాట్లాడుతున్నాడు. పడవ ఎలా ఉంటుంది? స్టాండర్డ్గా ఉంటుందా ఊగుతుందా? ఊగుతూ ఉంటుంది అలల మీద. ఆయన ఊగుతున్న వేదిక మీద ఆయన కూర్చున్నాడు, మండిపోతున్న ఎండ్ల వేళ్ళ నుంచున్నారు. ఇప్పుడు చెప్పండి, చెప్పేవాడు గొప్పోడు, వింటున్న వాళ్ళు గొప్పోడు కదా? వీళ్ళకి మనమైతే ఏం చేస్తాం? చెప్పండి? చక్కటి సాలువాలు తెచ్చేసి పూలదండలు తెచ్చి కప్పేయాలి. కప్పేయాలో వద్దా? ఖచ్చితంగా కప్పాలి, ఎందుకంటే అంత గొప్పలు వాడు. కానీ యేసుక్రీస్తు మనలంటాడు కాదు. ఆయన ఎలాంటాడు తెలుసా? ఇంత మంచి లక్షణాలు ఉన్న వేళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. పైగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు. ఎలా చెప్పాడట? ఉపమాన రీతి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉపమానాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అర్థం వేయడానికి చెప్పే ఉపమానం, రెండవది అర్థం కాకుండా ఉండడానికి చెప్పే ఉపమానం. ఉపమానాలు 2 రకాలుగా వాడతారు. ఒకటి ఏంటంటే విషయం నేరుగా అర్థమైపోవడానికి చెప్పే ఉపమానం, రెండవది విషయం అర్థం కాకుండా చెప్పే ఉపమానం. ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నుంచి మీరు అరుస్తున్నారు మీ ఆయన మీద, ఆడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. చూశాడు వచ్చాడు అంటున్నాడు, ఎందుకు అలా కుక్కలా మురుగుతావు అన్నాడు. ఇప్పుడు ఏంటి? అర్థమైందా? అర్థం అవ్వలేదు? అర్థం అవుద్దా? అంటే నువ్వు మాట్లాడుతున్నా నాకు ఎలా ఉంది? ఊరకొక్క అరుస్తున్నట్టు ఉంది, ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాడు. అర్థమైంది? క్లియర్గా అర్థం అవుద్ది. అంటే మా ఆయన నేను ఎలా కనబడుతున్నాను అన్నమాట, నేను ఎలా అరుస్తున్నాను అన్నమాట. ఇది నేరుగా మ్యాటర్ అర్థం అవడానికి తీసుకునేటటువంటి ఉపమానం. ఎగ్జాంపుల్కి దేని తీసుకున్నాడు ఆయన? దేని తీసుకున్నాడు? కుక్క. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సిచ్యువేషను, మీ అత్తగారు పొద్దునుంచి మీ మీద అరుస్తుంది, మామూలుగా కాదు, రేవెట్టేస్తుందమ్మా, ఇసుకొచ్చేస్తుంది మీకు. చూశారు లోపల కొత్తగా ఆడిపోతుంది. ఈలోగా దారంట కుక్క వెళ్ళింది. అలాగా మీ అత్తగారిని ఎలాగ తిట్టలేరు మీరు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఈ పనికి మాలిన కుక్క, ఈ ఊర కుక్క ఎందుకు మురుగుతుందో తెలియదు, ఇది మురుగుతూనే ఉంది, దీన్ని చూస్తే నాకు ఏమైపోతుంది? కడుపు మండిపోతుంది, కాళ్ళు అడిపోను, నీ నడుము ఇరిగిపోను, ఇది ఎడుతున్నారు. ఇప్పుడు ఈ తిట్లు ఎవరికి కదా? ఇప్పుడు మీ ఆయన కుక్కని తీసుకున్నాడు, మీరు కుక్కని మీ ఆయన దేనికి తీసుకున్నాడు కుక్కని? అర్థం అవడానికి. మీరు దేనికి తీసుకున్నారు కుక్కని? అర్థం కాకుండా. మీ అత్తగారు వచ్చి ఎవరినే తిడుతున్నాను, నిన్న కుక్కని అని తప్పించుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అర్థం అవ్వడానికి, రెండవది అర్థం కాకుండా ఉండడానికి. యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అర్థం అవడానికి కాదు.
దేనికో తెలుసా? అర్థం కాకుండా ఉండడానికి. అర్థం కాకుండా ఉండడానికి. అందుకే నేను శిష్యులు 10వ వచనంలో అంటారు చూడండి, 10వ వచనంలో, తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అన్నాడు. చూడండి, మాకే అర్థమే చావట్లేదు. నువ్వెందుకు వాళ్ళతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు? ఎందుకు ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నావు? నేరుగా మాట్లాడచ్చు కదా. ఎందుకంటే నేరుగా మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి? అర్థం అవుద్ది. ఉపమాన రీతిగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అర్థం కావట్లేదు. నువ్వు అర్థం కాకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు గమనించండి, యేసుక్రీస్తు సముద్రపు వారున ఉన్నాడని వాళ్ళందరూ వచ్చేసారట. వచ్చిన వాళ్ళని ప్రేమించి అర్థమయ్యేటట్టు చెప్పాలా, అర్థం కాకుండా చెప్పాలా? అర్థం కాకుండా చెప్తున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఈయన మంచి బోధకుడేనా? ఈయన మంచి బోధకుడేనా? చెప్పండి, మంచి బోధకుడేనా? డౌట్గా ఉందా? ఆయన మంచి బోధకుడే, కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్నది మనకు తెలియాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అసలు? ఎందుకంటే కొన్నిసార్లు మనం నేరుగా చెప్పం విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరున్నారు కదా, మీతో మనందరం క్రైస్తవులు, చర్చిలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మీతో ఘాటుగా మాట్లాడతాం, అవునా కదా? నేరుగా మొఖాలు పగిలిపోయేటట్టు మాట్లాడతాం. ఇదే మీటింగ్ అన్యజనుల మధ్య పెట్టారనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది ప్రసంగం? రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు మేము అంటాం, అదిగో యేసుక్రీస్తు దేవుడు, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ విగ్రహాన్ని పూజించకూడదు, ఈ విగ్రహాన్ని పూజించకూడదు, నేరుగా చెప్తాం. అన్యజనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇదిగో యేసుక్రీస్తు దేవుడు, మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, నేరుగా చెప్తామా? చెప్పం. ఎందుకు చెప్పం? అక్కడ ఎగ్జాంపుల్స్ వాడతాం. ఏంటి ఎగ్జాంపుల్స్? సృష్టి దేవుడు కాదు, సృష్టిని చేసిన వాడే దేవుడు. సూర్యుడు దేవుడు కాదు, సూర్యుని చేసిన వాడే దేవుడు. ఎగ్జాంపుల్స్ వాడతాం. ఎందుకో తెలుసా? నేరుగా చెప్తే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ప్రమాదం పొంచి ఉంటుంది. యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు నేరుగా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఒక రాజ్యం పరిపాలిస్తుంది. ఏ రాజ్యం? రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. ఈ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, పరలోక రాజ్యము సమీపించింది అని. ఇప్పుడు మీరు గమనించండి, పరలోక రాజ్యం సమీపించిందంటే రోమా అధికారులు ఎవరు ఉన్నారు అనుకోండి, అర్థం ఏంటో తెలుసా? ఏమనుకుంటారు అంటే, ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా పోరాటం లేవదీస్తున్నాడు అన్నమాట అని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అభిమానులు ఉంటారు కదా. అంతెందుకు, చర్చిలో నిలబడి మీరు పలానా పార్టీకి ఓటేయండి అని ప్రసంగంగా చేశారనుకోండి పాస్టర్ గారు, బాగుంటుందా? ఎందుకు బాగోదు? సంఘములో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమందికి ఒక నాయకుడు అంటే ఇష్టం, కొంతమందికి ఇంకో నాయకుడు అంటే ఇష్టం. ఎవరి దారి వాళ్ళది. లోకములో ఉన్న నాయకుల్ని కొంతమంది ప్రేమిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నిలబడి, మీరు ఈ నాయకుడికే సపోర్ట్ చేయాలని ఎప్పుడు పాస్టర్ గారు చేయకూడదు. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారే కదా, పెద్దలు కూడా చేయకూడదు. సంఘములో ఉన్నప్పుడు మనం రాజకీయాలకు అతీతంగా ఉండాలి. మన పరలోక రాజ్యం, మనది ఈ లోక రాజ్యం కాదు. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ కొంతకాలం మీకు ఏ నాయకుడు ఇష్టమో ఆ నాయకుడిని తిరగండి, తప్పులేదు. కానీ సంఘం మీద అది రుద్దకూడదు. రుద్దితే ఏమవుద్ది? సంఘం ముక్కలైపోద్ది. సంఘం 2 ముక్కలైపోద్ది. ఎందుకంటే ఆ నాయకుడు అంటే ఇష్టం ఉన్నవాడు ఈ నాయకుడి గురించి చెబితే ఫీల్ అవుతాడు. కాబట్టి సంఘం ముక్కలవ్వకూడదంటే నేరుగా ఏ విషయం చెప్పకూడదు. పార్టీల గురించి కానీ లేదంటే రాజకీయాల గురించి కానీ ఏది నేరుగా చెప్పకూడదు. అది రహస్యంగానే చెప్పాలి. అలాగే యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోక రాజ్యాలను అభిమానించే వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే మా రాజును అవమానపరుస్తున్నాం, మా రాజు కాదంటాడని ఫీల్ అవుతారని చెప్పి పరలోక రాజ్యం గురించి ఎప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడేవాడు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేది, అర్థం కాని వాళ్ళకి అర్థం కానిది. ఇక్కడ కూడా పరలోక రాజ్యం గురించి మాట్లాడు. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళతో మాట్లాడుతున్న ఉపమాన రీతికి ఏం మాట్లాడాడు? మనందరికి తెలిసిన ఉపమానం. ఏంటి ఆ ఉపమానం చెప్పండి? విత్తువాని గూర్చిన
ఉపమానం. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపమానం మీకు తెలుసా తెలీదా? ఈ ఉపమానం మాకు తెలియదు అన్నవాడు చేతులపై కదండి. ఈ ఉపమానం ఇప్పటివరకు మేము వినలేదండి అన్నవాళ్ళు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం, మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు నాకు చెప్పే బాధ తప్పింది, తెలియదేమో అనుకున్నాను నేను. తెలుసు కదా, చిన్నప్పుడు సండే స్కూల్ దగ్గర నుంచి పాటల రూపంలో నేర్పించారు, అవునా కాదు? తెలుసు మనందరికీ. విత్తువాను కూర్చున్న ఉపమానం వాళ్ళందరికీ చెప్పిన ఉపమానం. కానీ ఆ ఉపమానం వాళ్ళకే కాదు, మనందరికీ దవడలు వాయించేసే ఉపమానం అది. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే, ముందే చెప్పాను కదా, కష్టపడి సముద్ర తీరానికి వచ్చి నిలబడి వింటున్న వాళ్ళందరినీ సన్మానించడం మానేసి చెంపలు పగలగొట్టేసిన ఉపమానం. మామూలు ఉపమానం కాదు అది. ఇంకా చెప్పాలంటే ఆ ఉపమానం తన దగ్గరకు రాని వాళ్ళ గురించి చెప్పట్లా, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈయన అంటే, ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళలో 4 రకాల మనుషులు ఉంటారట. ఎన్ని రకాలు? 4 రకాల మనుషులు వచ్చిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే చర్చికి వస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మందిరానికి వస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆయన వెంబడిస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆయన బోధ వింటున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వచ్చి వింటున్న వాళ్ళందరిలో ఈ 4 రకాల జాతులు ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ జాతి, నువ్వు ఏ రకం? ఆయన దగ్గరకు వస్తున్న నీవు ఏ జాతిలో ఉన్నావు, ఏ కోవలో ఉన్నావు? ఈ 4 రకాలలో నువ్వు ఏ రకం? ఈ ప్రశ్న ఎవరికి వాడేసుకోవాలి, ఎవరికి వాడేసుకోవాలి. ఏంటిది అంటే, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. వాడు విత్తుచుండగా కొన్నట త్రోవ పక్కన పడిపోనేట, కొన్నట రాతి నేలన పడిపోనేట, కొన్నట ముళ్ళ తప్పలో పడిపోనేట, కొన్నట మంచి నేలను పడ్డాయట. 4 రకాలు. 1 త్రోవ పక్కన, 2 రాతి నేలన, 3 ముళ్ళ పొదల్లో, 4 మంచి నేల. ఈ 4 రకాలు, ఈ 4 రకాల నేలలంటే అక్కడ విత్తువాడు అనగా వాక్యాన్ని బోధించేటటువంటి ప్రభువు. ఇక విత్తనం అనగా వాక్యం. విత్తనం ఏంటి? వాక్యం. నేలలేంటి? మనుషుల యొక్క హృదయాలు, మనుషుల యొక్క మనస్తత్వాలు. ఈ 4 రకాల మనస్తత్వాలు ఉంటాయట. దేవుని దగ్గరకు వస్తున్న వాళ్ళలో ఈ 4 రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ గుండగా ఉన్నవాళ్ళు ఏంటంటే త్రోవ పక్కన. మీరు గమనించండి, బహుజన సమూహంలో ఈ 4 రకాలు ఉన్నారా? ఉన్నారు. సముద్రపు వారన నిలబడి వింటున్న వాళ్ళలో ఈ 4 రకాల మనుషులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? కొంతమంది త్రోవ పక్కన ఉన్నవాళ్ళు. ఎవరి త్రోవ పక్కన ఉన్నవాళ్ళు అంటే, వీళ్ళు త్రోవ పక్కన ఉంటారంట కానీ త్రోవలో ఉండరట. ఏదో చెప్పాడు కదా తమ్ముడు, నేనే మార్గం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములోనికి ప్రవేశింపడు. తండ్రి దగ్గరికి ఎవరు రావాలన్నా నేనే మార్గం, నా మార్గం ఉండగా తప్ప వేరేక మార్గం ఉండగా ఎవడు రాలేడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం మనం, పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం మనం, ఏ మార్గంలో ఉండాలి? ప్రభు మార్గంలో ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది ప్రభు మార్గంలో ఉన్నారు? త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది? మార్గం పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది? మార్గంలో ఉన్నవాళ్ళు ఎంతమంది? వీళ్ళు ఎవరట? వీళ్ళ మార్గంలో ఉండరట. మరి ఎక్కడ ఉంటారు? మార్గం పక్కన ఉంటారట. మరి మార్గం పక్కన ఉండేవాడు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? మీరు గమనించండి, మార్గములో ఉండేవాడు అంటే ప్రభువును ఫాలో అయ్యేవాడు. ప్రభు ఏం చెప్తాడు అది చేస్తాడు. వాడు ఏది చెప్తే అది చేస్తాడు. ఒరే తిను అంటే తింటాడు, తినొద్దు అంటే తినదు, మానేస్తాడు. తాగు అంటే తాగుతాడు, తాగొద్దంటే మానేస్తాడు. చెయ్యి అంటే చేస్తాడు, చెయ్యొద్దంటే మానేస్తాడు. నడువు అంటే నడుస్తాడు, ఆగమంటే ఆగుతాడు, నుంచోమంటే నుంచుంటాడు, పడుకోమంటే పడుకుంటాడు. ఏది చేయమంటే అది చేస్తాడు. ఎందుకంటే ప్రభువు మార్గంలో నడుస్తున్నాడు. ప్రభువు మార్గంలో నడిచేవాడు ఏది చెప్తే అది చేస్తాడు, ఏది వద్దంటే అది మానేస్తాడు. ఇది మార్గంలో ఉన్నవాడు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు కదా వీళ్ళందరూ, సముద్రం వారకు వచ్చేసారు వీళ్ళందరూ. ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేసారు వీళ్ళందరూ. వచ్చిన వీళ్ళు ఎందుకు వచ్చి వింటున్నారు? ఆయన ఏం చెప్తే అది చెయ్యాలన్నా మానేయాలన్నా. బోధ ఎందుకంటున్నాను చెప్పండి? చేయడానికా మానేయడానికా? చేయడానికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీలో చేసిన బోధన చేసినట్టు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు? చెప్పిన బోధ చెప్పినట్టు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఉండమ్మా. బోధ పట్టించుకోం, మార్గంలో నడవం, కానీ చర్చకొచ్చేస్తాం కానీ మార్గంలో మార్గములో ఉన్న నీవు ఎందుకు బోధ వింటున్నావు? ఎందుకు ప్రభువును ఫాలో అవుతున్నావు? ఫాలో అవ్వనివాడు, బోధన పట్టించుకోనివాడు మందిరాల్లో ఉన్నారా లేరా? మీ సంఘం గురించి నేను మాట్లాడట్లా, ఓవరాల్గా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుని వాక్యం పాటించకుండా మందిరాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా? సంఘాల్లో పేర్లు ఉంటాయి వీళ్ళకి, సంఘాల్లో పెద్దలుగా ఉంటారు వీళ్ళు, సంఘాల్లో ఎప్పుడు కూడా విశ్వాసులుగా చలామణి అవుతారు వీళ్ళు. అవుతున్న వీళ్ళు ఏ రోజన్న వాక్యాన్ని పాటిస్తారంటే పాటించరు. నువ్వు చర్చికెందుకు వస్తాను? ఫర్ ఎగ్జాంపుల్, దేవుని వాక్యం అబద్ధం ఆడకూడదని చెప్పింది అనుకోండి, వెంటనే డైలాగ్ వస్తుంది. ఏంటో తెలుసా? ఆడకుండా ఎలా బతుకుతాం? ఆయన అలాగే అంటాడు, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం గురించి ఇడికెందుకు? ఒరే తాగకూడదు, తాగుడు గురించి ఎందుకు అంటే అర్థం ఏంటి చెప్పండి? మార్గంలో ఉన్నవా లేవా? మార్గంలో ఉన్నవాడు తాగొద్దంటే మానేస్తాడు. ఓ చోటకి వెళ్ళి తాగుబోతుల గురించి ప్రసంగం చేస్తే ఒక ఆయన సీరియస్గా నా దగ్గరకు వచ్చి నాకు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం ఎలా చేయాలి ఏంట్రా అంటే, తాగుబోతుల గురించి ఎందుకు? ఆడు తాగేసి ఉన్నాడు. మరి ఆ తాగుబోతు వచ్చి అంటున్నాడు, ఏమని? తాగుబోతుల గురించి ఎందుకండి? మరి ఏం చెప్పాలరా? భార్య భర్తను ఎలా గౌరవించాలో చెప్పు, భర్తకు ఎలా లోబడాలో చెప్పాను. అంటే అర్థం ఏంటి? నేను ఎదవని, మా ఆవిడ నా మాట వింటలేదు, కాబట్టి నువ్వేం చేయి, నేను ఎంత తాగుబోతునైనా, నేను తాగేసి దాన్ని తన్నేసినా నేనేం చెప్పాలట? అమ్మా, మీ ఆయన దేవుళ్ళు అంటాడు, అలాగే తాగుతాడు, కానీ మీ ఆయన నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పొద్దని అలా ఆవిడికి చెప్పాలట. వీడికి మాత్రం తాగొద్దని చెప్పకూడదట. ఇప్పుడు వీడు చెప్పండి, వీడు మార్గాన్ని ఫాలో అయ్యేవాడు, మార్గం పక్కన ఉండేవాడు? పక్కన ఉంటాడు, వీడు ఫాలో అవ్వడు. మరి ఫాలో అవ్వ నువ్వు ఎందుకు వస్తున్నావు? అప్పుడు నేను అడిగింది, నువ్వు ఫాలో అవునప్పుడు ఎందుకు వస్తున్నావు? నీకు బోధ అక్కర్లేదు, నువ్వు వినవు, నువ్వు పాటించు, నువ్వు ఎందుకు వచ్చావు? వస్తారు. ఇక్కడ చాలా మంది అలాగే ఉన్నారు. ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న మారిపోయారు, వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్న సంఘంలో చేరారు, వీళ్ళ చేరతారు. ఇంకా కొంతమంది దరిద్రం ఏంటో తెలుసా? ఒరే ఎందుకురా నువ్వు సంఘంలో ఉన్నావంటే, ఫాలో అవడానికి కాదు. మరి ఎందుకు అనుకుంటున్నారు? సంఘంలో లేకపోతేనండి బాగోదు. ఇప్పుడు ఏదన్నా పెళ్లి చేసుకున్నావు అనుకో, పెళ్ళికి అందరు రావాలంటే ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. అది పాస్టర్ గారు పెళ్లి చేయరు. పెళ్లి జరగాలంటే సంఘంలో ఉండాలి. నెక్స్ట్, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలంటే సంఘంలో ఉండాలి. చివరికి మా ఇంట్లో ఏమైనా చచ్చిపోయారు అనుకో, సమాధి చేయాలని ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. పోనీ చచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో వంట చేసుకోకూడదంటే మేము ఆ 4 రోజులు కార్యం అయ్యేంత వరకు మా ఇంట్లో తినాలంటే మేము ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉంటే ఏం చేస్తారు? వంట చేసుకొచ్చి భోజనం పెడతారు. మీరు గమనించండి, వీటి కోసం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు లేరా? సంఘాల్లో కొంతమంది దీనికోసమే ఉంటారు. దేనికోసమో తెలుసా? మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మా ఇంట్లో ఫంక్షన్లు జరగాలి, మేము చచ్చిపోతే సమాధి చేయాలి. లేకపోతే కొంతమంది అంటాడు, సంఘంలో లేకపోతే సమాధుల్లో చోటు ఎవరండి, అందుకే ఉన్నాడు. ఇలాంటి వాడు ఎవడైనా ప్రభువును ఫాలో అయ్యేవాడు ఉన్నాడా? ఉండడు. వీళ్ళందరూ ఏ జాతి అన్నమాట? త్రోవ పక్కన ఉండే జాతి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరెవరు ఈ త్రోవ పక్కన కానీ ఉన్నారా? అయితే ఆయన అంటున్నాడు, దేవుని దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? విత్తనాలు చల్లేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు త్రోవ పక్కకు కూడా చల్లుతున్నాడట. ఎందుకు? కనీసం ఆ త్రోవ పక్కన ఉన్నవాడు ఎప్పుడన్నా ఆ విత్తనం తీసుకుని ఫలిస్తాడేమోనని. ఆయన విత్తనం వేయకుండా ఉండడు. త్రోవ పక్కన ఉన్నవాడి మీద వేస్తాడు, త్రోవలో ఉన్నవాడి మీద వేస్తాడు, రాతి నేలలోనూ వేస్తాడు, ముళ్ళ పొదల్లోనూ వేస్తాడు. ఆయనకున్న లక్షణం ఏంటంటే విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ విత్తనాలు నువ్వు తీసుకుని ఫలిస్తావో ఫలించవో నీ చేతుల్లో ఉంది. ఈ త్రోవ పక్కన పడిన విత్తనం ఏం చేస్తుందట? దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు. కొంతమంది మీరు గమనించండి, విత్తనం పడగానే సాతాను వచ్చి ఎత్తుకుపోతుంటాడు. కొంతమంది విన్నా దుష్టుడు వచ్చి వెంటనే ఎత్తుకుపోతుంటాడు.
వెంటనే రై నువ్వు అలా బతకలేవు, అయినా నీకు కాదు అని తీసేస్తాడు. ఇది ఫస్ట్ గుండగా త్రోవ పక్కన ఉన్నవాడు. ఇక రెండో జాతి ఎవరట? రాతి నేల. ఈ రాతి నేల గురించి చెప్తున్న మాట చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయట. ఎక్కడ పడ్డా? రాతి నేల. ఈ రాతి నేలను పడితే వెంటనే మొలిచేస్తుందట విత్తనం. విత్తనం ఏమైంది చెప్పండి? వెంటనే. వీళ్ళు ఎవరంటే ఏం చెప్పినా నమ్మేస్తారు. వీళ్ళకి ఏం చెప్పినా నమ్మేస్తారు. వెంటనే వచ్చేది మొక్క. మామూలు మొక్క అది. నెక్స్ట్ మీరు గమనించు కింద. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అవి మాడిపోయినట్ట. ఇప్పుడు మీరు గమనించండి, సూర్యుడు రాగానే ఏమైపోయిందట? సూర్యుడు ఉదయించినప్పుడు మాడిపోయాను. ఇప్పుడు నేను అడుగుతున్నా, మొక్కకు సూర్యుడు మంచోడా కాడా? సూర్యుడు మొక్కకి మంచిదా కాదా? లేకపోతే సూర్యుని యొక్క వేడి మొక్కకు మంచి చేస్తుందా చేయదా? మీరు గమనించండి, మొక్క బతకాలంటే ఏం కావాలి కదా? మొక్క మొలవాలంటే ఏం కావాలి? సూర్యుడు కావాలి. అది మీరు గమనించిన. ఆకుమడి వేసారు అనుకోండి, ఆకుమడి వేసిన తర్వాత నీళ్ళు ఏం చేస్తారు? తీసేసి ఎండగడతారు, అవునా కదా? ఎండ ఖచ్చితంగా దేనికి తగలాలి చెప్పండి? విత్తనానికి తగలాలి. అంటే మొక్క మొలవాలి, విత్తనం మొలవాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? సూర్యుడు కావాలి. మరి ఇదేం దిక్కుమాల మొక్క? సూర్యుడు వస్తే చచ్చిపోయిందట ఇది. ఇదేం మొక్క అండి? సూర్యుడు వల్ల బతకాలి. ఇంకా చెప్పాలంటే మొక్క బతకడానికి కానీ మొక్క ఫలించడానికి కానీ ఏది అవసరం? సూర్యుడు అవసరం. సూర్యరశ్మిని తీసుకుని, వేడిని తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. అప్పుడే ఫలాలు వస్తాయి. అప్పుడే. కానీ సూర్యుడికి చచ్చిపోయిందట ఇది. ఎంత విచిత్రమైన మొక్క చూడండి. ఇదేంటంటే మీరు ఒకవేళ మీకు తెలియకపోతే నేనేం చేయలేను. చిన్నప్పుడు చదువుకుంటే తెలుస్తుంది. చిన్నప్పుడు ప్రయోగాలు కూడా చేయించేవారు. ఓ విత్తనాన్ని తీసుకెళ్ళి నీటిలో ఉంచేవారు, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేలలో ఉంచేవారు, ఇంకో విత్తనాన్ని తీసుకొచ్చి గాలిలో ఉంచేవారు. ఒక విత్తనానికి ఎండ, నీరు, గాలి అన్నీ సరిసమానంగా తగిలేటట్టు పెట్టేవారు. ఏది బాగా మొలిచేది? నీరు, నేల, ఎండ, గాలి ఇవన్నీ ఏ మొక్కకి, ఏ విత్తనానికైతే సరిగా తగులుతుందో ఆ మొక్క స్పీడ్గా మొలిచేది. మిగిలిన మొక్కలు చచ్చిపోయాయి. మీరు గమనించండి, సూర్యుడు మొక్కకు అవసరం, కానీ సూర్యుడికి చచ్చిపోయిందట. మరి ఏ వేడికి మొలిచింది అంటే రాయికో లక్షణం ఉంది. రాయికున్న లక్షణం ఏంటి తెలుసా అండి? రాయి పగలంతా ఎండకి వేడెక్కిపోతుంది, ఆ వేడి రాయిలో ఉండిపోతుంది. అందుకే మీరు గమనించండి, డాబాలో ఉంటున్నాం అనుకోండి, పగలంతా చల్లగానే ఉంటుంది డాబా, రాత్రి ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంది? ఈ రాయి ఏదైతే ఉందో ఆ వేడి లాగేసుకుని కిందకి విడిచిపెడుతూ ఉంటుంది. అలాగే రాతి నేలకున్న లక్షణం ఏంటి తెలుసా? పగలు సూర్యునికి రాయి వేడెక్కిపోతుంది. ఈ విత్తనం పడిందట, రాత్రి మొలిచేసిందంట. అంటే ఏ వేడికి మొలిచింది విత్తనం? సూర్యుని యొక్క వేడికి కాదు, మరి ఏ వేడికి? రాయి యొక్క వేడికి మొలిచేసింది. రాతి వేడికి మొలిచిన మొక్క ఏ వేడికి చచ్చిపోయింది? సూర్యుని యొక్క వేడికి చచ్చిపోయింది. మీరు ఎప్పుడు గమనించండి, నీ బతుకుల్లో ఆత్మీయంగా నువ్వు బతకాలి అంటే నీకు సూర్యుని యొక్క వేడి తగలాలి. అప్పుడే నువ్వు సరిగా ఫలిస్తావు. మరి ఎవరి రాతి నేల ఉండేవాళ్ళంటే, రాయి అంటే కఠినమైన పరిస్థితులను అర్థం, అంతే కదా? రాయి అంటే కఠినంగా ఉంటుంది. రాతి నేల ఉండేవాళ్ళంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, వాళ్ళ పిల్లలు లేరు, లేదంటే వాళ్ళకి అప్పులు ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, ఇలా వాళ్ళకి సమస్యలు ఉన్న వాళ్ళందరూ రాతి నేలను ఉండేటటువంటి మనుషులు. రాతి నేలను ఎవరు ఉంటారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నవాళ్ళు రాతి నేల ఉన్న వాళ్ళతో సమానం. ఈ రాతి నేల ఉన్న వాళ్ళు ఏం చెప్పినా వినేస్తారు. పిల్లలు పుట్టట్లేదండి కొంతమందికి. మీరు గమనించండి, ఇప్పుడు గారడీ జరుగుతుంది కదా, ఆయన అట్టుబళ్ళు అమ్మేస్తున్నాడట. అట్టుబళ్ళు. పరిశుద్ధాత్ముని శక్తి దేంట్లోకి రావాలి? అవి అట్టుబడిలోనికి వచ్చునుగాక అని.
ఈ తింగర మందందరూ కొనేస్తున్నారు అట్లని. ఇలా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమనిపిస్తుంది తెలుసా? అమ్మా ఈ అట్టుపండు తింటే మంచిది తినేస్తారు, ఈ మురికి నీళ్ళు తాగితే మంచిది తాగేస్తారు, లేదు నువ్వు గడ్డి తింటే మంచి తినేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. సమస్యల్లో ఉన్న వాడికి ఏం చెప్పినా చేస్తాడు వాడు. మీరు గమనించండి, అన్నీ బాగున్న వాడికి నిజం చెప్పినా పాటించడాడు, ఏమీ బాగోలేని వాడు ఏం చెప్పినా వినేస్తాడు వాడు. ఆరోగ్యం బాగాలేదు, బాధపడిపోతున్నాడు, ఆరోగ్య సమస్యలతో ఏడుస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ కొబ్బరి నూనె రాసేసుకుంటాడు. కొబ్బరి నూనె తాగేస్తాడు. అవునా కాదా? తాగేస్తాడు. ఎందుకు? ఏదో రకంగా నాకు ఏమైపోవాలి, ఇప్పుడు నాకు స్వస్థత వచ్చేయాలి. ఇలా ఈ రాతి నేల ఉండే వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు, ఏం చెప్పినా నమ్మేస్తారు, ఏం చెప్పినా చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినేనండి వీళ్ళందరూ పడేసేది. ఇలాంటి వాళ్ళు అందరికీ మీరు గమనించండి, రాతి నేల నుండేవాడు తొందరగా మారు మనసు వచ్చేస్తుంది వాళ్ళు. రాతి నేల నుండేవాడు. ఎందుకో తెలుసా? సమస్యల మధ్య అమ్మ నువ్వు బాప్తిసం తీసుకోండి సమస్యలు పోతాయండి, తీసుకుంటారా తీసుకోరా? ఇమీడియట్లీగా తీసేసుకుంటారు. ఇదిగో నువ్వు ప్రతి వారం ప్రార్థనకు రావాలి, ప్రతి వారమే కాదు 7 వారాలు రావాలి, లేకపోతే వారానికి 7 రోజులు రావాలంటే వచ్చి చర్చిలో పడుకుంటారు. నువ్వు 40 రోజుల పాటు అన్నం తినకూడదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చేస్తారా చేయరా? చేస్తారు. ఏది చెప్పినా చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో ఉన్నవాడు ఏది చేయబడేది చేస్తాడు. పాస్టర్ గారు ఏది చెప్తే అది చేస్తాడు. అందుకే ఈ సమస్యల్లో ఉన్న వాళ్ళందరినీ ఇలా మార్గం తప్పించి వాళ్ళ వెంట తిప్పించుకుంటూ ఉంటారు. అది మీరు గమనించండి. ఇలాంటి అద్భుతాలు చేసే బ్యాచ్ అంతా చూసారా? ఈ బ్యాచ్ అందరూ ఎవరిని లాగేసుకుంటారు అనుకుంటున్నారు? ఈ రాతి నెల నుండే వాళ్ళందరినీ లాగేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా సమస్య పోవాలి. అది మీరు గమనించండి. స్వస్థత సార్లు ఎవరుంటారు తెలుసా? వాక్యమైన వాడు ఉంటాడా? ఉండడు. అక్కడ వెళ్ళిపోతారు, మందలుగా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం చెప్పినా పాటించేస్తారు కొంతకాలమే. తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇది రాతి వేడికి మొలిచింది, సూర్యుని వేడికి చచ్చిపోయింది. అంటే లోకపరమైన శ్రమలకి దేవునిలో బతికింది, దేవుని పరమైన శ్రమలకు చచ్చిపోతుంది. మీరు గమనించండి, సూర్యుడు ఎందుకు వచ్చాడు? ఉదయాన్నే మొక్కను బతికించడానికి వచ్చాడు, అంతే కదా? సూర్యుడు ఉదయించడం అర్థం ఏంటి? మొక్కను బతికించడానికి సూర్యుడు వచ్చాడు. కానీ ఆ సూర్యుని వేడికి ఏమైపోయింది? చచ్చిపోయింది. అలాగే మనలో కూడా చాలామంది ఒకవేళ సమస్యను బట్టి చచ్చుకొచ్చారా? మీరు పిల్లలు లేరని చచ్చుకొచ్చుంటారు, ఆరోగ్యం బాగాలేదని చచ్చుకొచ్చుంటారు, మీరు స్వస్థపడతారని చచ్చుకొచ్చుంటారు, మీ పరిస్థితులు మారతాయని చచ్చుకొచ్చారేమో. కానీ మీరు ఎందుకైనా రండి, కానీ ఒక అందుకు రావాలి. ఎందుకో తెలుసా? మన పరలోకం ఉంది, ఆ పరలోకంలో మనం ఉండాలి. నువ్వు దేనికైనా ముందురా, కానీ నిలబడేది ఎందుకు నిలబడాలంటే పరలోకం కోసం నిలబడాలి. ఇక్కడ ఉంటే ఏంటి, లేకపోతే పిల్లలున్నా చచ్చిపోతాం, లేకపోయినా చచ్చిపోతాం, ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతాం, లేకపోయినా చచ్చిపోతాం, మనకు అప్పులున్నా చచ్చిపోతాం, లేకపోయినా చచ్చిపోతాం. అప్పులను చచ్చిపోతే పరలోకం రానివాడా దేవుడు? నేను అప్పులతో చచ్చిపోయాను, పరలోకం రానిస్తాడు రానివాడా? నేను పేకాటకు అప్పు చేసి చచ్చిపోయినట్టు రానివాడు, నేను తాగేసి చచ్చిపోయినట్టు రానివాడు. నువ్వు అప్పులు దేనికోసం చేసావు? ఒకవేళ న్యాయబద్ధంగా నేను ఎవడైనా మోసం చేశారు, అప్పులు ఇరికించేసాడు అనుకో, నువ్వు అప్పులతో చచ్చిపోయినా పరలోకం వెళ్తావు, నువ్వు అనారోగ్యంతో చచ్చిపోయినా పరలోకం వెళ్తావు. నీకు పరిశుద్ధత అనేది ఉంటే పరలోకం ఖచ్చితంగా వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఇలాంటి వాళ్ళని కూడా బతికించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. సూర్యుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మనకు కూడా ఒక నీతి సూర్యుడు ఉన్నాడు, మన బతికించడానికి ప్రయత్నిస్తాడు. ఎవరైనా యేసుక్రీస్తు. సూర్యుడు వచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను బతికించడానికి. కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి, వాక్యం కోసం శ్రమలు వస్తాయి, సంఘం కోసం శ్రమలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సంఘం కోసం మీరు కష్టపడండి, వాక్యం కోసం మీరు కష్టపడండి, శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. శరీర సంబంధమైన శ్రమలకి దేవునిలోకి వచ్చి నిలబడ్డాం అనుకోండి, వాక్యపరమైన శ్రమలకు చచ్చిపోతాం. కానీ వాక్యపరమైన శ్రమలకు బతికావు అనుకో, శాశ్వత జీవం నీదే, శాశ్వత జీవం నీదే. వాక్యపరమైన శ్రమలు పడాలి మనం. అందుకే వీళ్ళ ఏ నిమిత్తమైన శ్రమ అంటే సూర్యుడు వచ్చాడంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యము నిమిత్తము శ్రమ కలగ్గానే అంటాడు. కిందకు వచ్చేసరికి దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాడు, తాయితీకి చదువుకోండి. అవన్నీ నేను వివరించుకుంటూ వస్తే మీకు టైం సరిపోతుంది. ఇంకా 2 నెలలు ఉన్నాయి మనకి. ఎన్ని అయినాయి?
2 అయినాయి. ఇవన్నీ మీ దగ్గరకు వచ్చారు సగం సగం ప్రసంగాలు అయిపోతున్నాయి. ఆయన ఏమో సగం పాటే పాడాడు ఆయన ఇందాక. నాది సగం ప్రసంగం, ఈయనది సగం ప్రసంగం. అంటే మీరు మరి మధ్యలో వస్తారు, మీరు పొద్దున్న రారు. మీరు మధ్యలో వచ్చే రాగలరు కాబట్టి మేము మధ్యలో ముగించవలసి వస్తుంది. అన్నీ ఇలా అయిపోయినాయి, సగం సగం అయిపోయింది మనకి. కంగారు కంగారు చూడండి, ఇప్పుడు కంగారు పరిగెట్టాలి. అదే మీరు 11ంటికి వచ్చి ఉంటే అన్నీ పూర్తిగా చదువు. ఆయన పాట పూర్తిగా పాడదు, నేను ప్రసంగం పూర్తిగా చదువు, నేను ప్రసంగం పూర్తిగా చదువు. ఏది పూర్తి అవ్వట్లేదు. పూర్తవ్వాలి. సరే చూద్దాం. ఈ వాక్యం నిమిత్తం శ్రమ కలిగినప్పుడు అంటే చచ్చిపోతారట. అది మీరు గమనించండి. శ్రమల్లో దేవునిలోకి వచ్చేస్తాడు. వ్యాపారం మీద పెట్టుకున్నాడు, తర్వాత వ్యాపారం దివాలా తీసేసింది. ప్రారంభంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుడు నా వ్యాపారాన్ని వృద్ధి చేసాడండి అంటాడు. ఆ వ్యాపారం దివాలా తీసి శ్రమలు ఎక్కువైపోయింది అనుకోండి, ఆ దేవుడు లేడు, ఎవడు లేడు అంటాడు. ఆరోగ్యం బాగుపడుతుందని వచ్చాడు, ఆరోగ్యం ఇంకా పాడైపోయింది అనుకోండి, దేవుడు లేడు, ఎవడు లేడు అంటాడు. పిల్లలు పుడతారని వచ్చారు, పిల్లలు పుట్టలేదు అనుకోండి, దేవుడు లేడు, అంతకుముందు వైట్ బట్టలు వేసుకోండి, తెల్ల బట్టలు వేసుకోమంటే వేసుకుంటాడు, గుడి చుట్టూ తిరగమంటే తిరుగుతాడు, గుండు కొట్టించుకోమంటే కొట్టించుకుంటాడు, లేదురా 4 కోసేసుకుంటే అన్నీ చేస్తాడు. కానీ ఎప్పుడైతే జరగలేదో దేవునికి దూరం అయిపోతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? శ్రమలు కంటిన్యూ అయితే వీళ్ళు ఏమైపోతారు? దూరం అయిపోతారు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, దేనికో తెలుసా? నేను బతికించడానికి శ్రమలు వస్తాయి. మీరు గమనించండి, శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడిపోకండి. శ్రమలు వచ్చినప్పుడు అర్థం ఏంటి తెలుసా? సూర్యుడు నీ దగ్గరకు వస్తున్నాడు, దేనికి? నేను బతికించడానికి. దేవుడు మనకు దగ్గర అయ్యేటప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు మీకు వస్తున్నాయంటే ఒకటే అర్థం. ఇంకా చెప్పాలంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుళ్ళలో బతకడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు శ్రమలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు మీకు దగ్గర అవుతున్నాడు. దేవుడు మీకు దగ్గర అవుతున్నాడు. మెట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన ఎండ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. కానీ దానికి అర్థం ఏంటి తెలుసా? అంత ఎండ వచ్చిందంటే అర్థం ఏంటి? సూర్యుడు మనకు బాగా దగ్గరగా వచ్చాడని అర్థం. అలాగే దేవుడు మనకు దగ్గర అయ్యేటప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు నీకు ఎక్కువ అవుతున్నప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు దగ్గర అవుతున్నాడు. అప్పుడు నేనేం చేయాలి? దేవా, నాకు దగ్గరగా వస్తున్నావు, నేను నీ కోసం నిలబడతాను. అప్పుడు నువ్వు నిలబడ్డానికి ట్రై చేస్తే రేపు వద్దున ఫలించడం మొదలు పెడతావు. అందుకే శ్రమల్లో కుంగిపోకండి, నిలబడండి. ఆయన మీకు దగ్గర అవుతున్నాడు. మీకు దగ్గరయ్యే కొద్దిగా మీకు శ్రమలు ఎక్కువ అవుతాయి. ఆయన మీకు పూర్తిగా దగ్గర అయిపోగానే మీరు శ్రమలు మర్చిపోతారు. మర్చిపోవడమే కాదు, ఆ మొక్క ఎదిగిన తర్వాత అదే సూర్యుడి నుంచి ఏం తీసుకుంటుంది? ఫలాలు తీసుకుంటుంది. ఫలాలు తీసుకుంటుంది. కాబట్టి ఫలాలు రావాలంటే ఏమనుభవించాలి? శ్రమలు. కానీ రాతి నేల ఉన్న వాళ్ళకి వేరు లేదట, అందుకేమైపోయింది? ఎండిపోయారు. కాబట్టి మీరు ఏ నేలను ఉన్నారు? కొంతమంది రాతి నేలను ఉంటారు, కొంతమంది త్రోవ పక్కన ఉంటారు, కొంతమంది రాతి నేలను ఉంటారు. ఇక 3వ బ్యాచ్ ఏంటిది? ముళ్ళ పొదలు. మీరు గమనించండి, ముళ్ళ పొదలు మొలిచినాయి. అక్కడ మొలిచినాయా మొలవలేదా? మొలిచినాయి అంటే ఆ నేల మంచిదా కాదా? అక్కడ మొక్కలు మొలుస్తున్నాయంటే అర్థం ఏంటి? మంచిదేనా? మంచిది. నేల మంచిది. పైగా నేల మంచిదే కాదు, అక్కడ విత్తనాలు పడగానే విత్తనాలు కూడా ఏమైనాయట? మొలిచినాయి. అంటే ముళ్ళ తొప్పలు మొలిచినాయి, విత్తనాలు మొలిచినాయి. కొంతమందికి జబ్బు ఉంటుందండి, వీడు అయ్యి మొలిచేస్తాడు, ఇటు అటు ఉంటాడు, ఇటు ఉంటాడు, వీడు 2 పక్కలుగా ఉంటాడు, 2 రకాలుగా. వీడు మంచోడు, ఇంకా చెప్పాలంటే మంచి నేల ఇది. అటు ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి, ఇవేం మొలుస్తున్నాయి? విత్తనాలు మొలుస్తున్నాయి. 2 మొలుస్తున్నాయి. మంచి నేలే, చెడ్డ నేల కాదు. ఇంకోటి ఏంటి తెలుసా? ముళ్ళ తుప్పలు ఏవైతే ఉన్నాయో, ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో మొక్కకు మంచిదా చెడ్డదా? విత్తనానికి మంచిదా చెడ్డదా? చెడ్డదా మంచిదా? చెడ్డది అనుకుంటున్నారు. కాదు. ఫర్ ఎగ్జాంపుల్, విత్తనం వేసిన తర్వాత దాని చుట్టూ కొంతమంది కంచేస్తారు. వేస్తారు. ఏం వేస్తారు? పూల మొక్కలు వేస్తారా? ఏం వేస్తారు? ఆ ముళ్ళ పొదలు దేనికో తెలుసా? విత్తనానికి కంచె లాంటివి, సెక్యూరిటీ లాంటివి. ఎందుకు సెక్యూరిటీ అంటే విత్తనానికి శత్రువులు ఉంటారు. ఎవరా శత్రువులు? పక్షులు. పక్షులు వచ్చి విత్తనం ఎత్తుకుపోకూడదంటే ఏముంటే బాగుంటుంది? చుట్టూ ముళ్ళ తుప్పలు ఉండటం మంచిది. రెండవది, అది మొక్క అయిన తర్వాత మరొక శత్రువు వస్తాడు. ఎవరు? పశువులు. పశువులు వచ్చి ఆ మొక్కను తినేస్తాయి. ఇప్పుడు పక్షులు విత్తనాన్ని మింగేయకుండా, పశువులు మొక్కను తినేయకుండా ఏది కాపలా కాస్తుంది? ముళ్ళ తుప్పలు, ముళ్ళ పొదలను కాపలా కాస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, కొన్నిసార్లు ముళ్ళ తుప్పలు మంచివి చేస్తాయి. ముళ్ళ తుప్పలు మంచివి ఏంటివంటే ఐహిక విచారాలు. ముళ్ళ తుప్పలు అంటే ఏంటట? ఆయన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆయన.
ఐహిక విచారాలంటే ఈ లోక సంబంధమైన విచారం ఉంటుంది చూసారా, ఆ విచారాలు కొంతవరకు మంచిది, నీకు మేలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దుడికి భోజనం కావాలి, ఈ విచారం ఉండాలా వద్దా? రేపొద్దున నా భార్యకి నేను తీసుకురావాలి, వంట సామానం తీసుకురావాలి, నా పిల్లలకు భోజనం పెట్టాలి, నా భార్యను పోషించాలి, నా పిల్లలను పోషించాలి. ఈ విచారం ప్రతి భర్తకు ఉండాలా వద్దా? ఉండాలి కదా, ఉండాలి. మంచిదా చెడ్డదా? మంచిది. నా భార్యకి బట్టలు కొనాలి, నా పిల్లలకు బట్టలు కొనాలి, ఈ విచారం మంచిదా కాదా? మంచిది. ఈ విచారాలు మంచివి, ఎందుకో తెలుసా? శారీరకంగా కుటుంబాన్ని పోషించుకోవడం కొన్ని విచారాలు ఉండాలి, మనకి కొన్ని విచారాలు ఉండాలి. ఆ విచారాలు మంచిది. ఆ విచారాల కోసం ఏం చేస్తుంది తెలుసా? ఒకటి, సాయంత్రం చర్చికి వస్తాం, పొద్దున్నే పనికి వెళ్తాం. లేదు, ఇలా ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ప్రార్థన రోజున పని మానేస్తాం, ప్రార్థన లేని రోజుని పనికి పరిగెడతాం. ఎందుకు? ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు? ఆత్మీయంగా విత్తనాలు ఫలించడానికి. పనికి ఎందుకు వెళ్తున్నావు? శారీరకంగా ముళ్ళ తొప్పలు ఫలించడానికి. అవెందుకు? ఎందుకంటే భార్యను సరిగ్గా చూసుకోలేదనుకో, అత్తమానం దేవుడిని చస్తావు, నన్ను పట్టించుకోవంటది. నీ ప్రార్థనలకు ఆటంకము కలుగకుండా మీ భార్యలతో ఏం చేయండి? జ్ఞానము చెప్పున కాపు. ఒక పక్క కుటుంబాన్ని లీడ్ చేయాలి, ఇంకో పక్క నీ ఆత్మీయంగా నువ్వు బతకడానికి లీడ్ చేయాలి. ఇది పురుషులే కాదు, మీరు కూడా. అమ్మాయ ఇది వాళ్ళకి అనుకోకండి, మీకు కొన్ని అంటే ఐహిక విచారాలు ఉంటాయి. ఏంటవి? కుటుంబంలో అన్నీ చూసుకోవాలి, బట్టలు తుక్కోవాలి, కొండలు తోముకోవాలి, వంట చేసుకోవాలి. కొన్నిసార్లు ఈట్లలో పడి మార్తలాగా యేసుక్రీస్తుని వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. ఒకటి అది బ్యాలెన్స్ చేయాలి, ఇది బ్యాలెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వాక్యమే శ్రద్ధ ఉంది, అలా అని చెప్పి ఆదివారం కానీ ఈరోజు కానీ మీ ఇంట్లో వంట చేసుకున్నారా చేసుకోలేదా? చేసుకోలేదా? భోజనాలు ఉన్నాయి ఇవాళ? లేదు కదా? ఉన్నాయా? అమ్మయ్య, దేవునికి స్తోత్రం. అయితే చేసుకోకపోయినా పర్లేదు. లేదు, ఒకవేళ పెట్టలేదు అనుకోండి, ఏం చేయాలి? ఇంటి దగ్గర వంట చేసి ఎక్కడ రావాలి చెప్పండి? ప్రేయర్కి రావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వంట చేసే కార్యక్రమంలో ప్రేయర్ మానేస్తారు, కొంతమంది ఉంటారు ప్రేయర్ వంకెట్టుకుని వంట మానేస్తారు. ఈ పెద్ద ముదురు టిక్కెట్లు, ఈ రెండిట్లో ఏది నువ్వు మానేయడానికి వీల్లేదు. ఏం చేయాలి? రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు వంట చేసి రావాలంటే పొద్దున్నే లేవు, 11ంటికి 10ంటికి ఇక్కడ ఉండాలంటే 10 గంటలకల్లా నీ ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోవాలంటే నువ్వు 10ంటికి లేస్తావు, మరింటికి లేవాలి. తెల్లారి పొద్దున్న 4 గంటలకు లేచి పనులన్నీ ముగించుకుని చర్చిలో ఉండాలి. అంటే ఒక పక్క ఆ బాధ్యత నెరవేర్చాలి, ఇంకో పక్క ఈ బాధ్యత నెరవేర్చాలి. కాబట్టి కొన్నిసార్లు ముళ్ళ తొప్పలు మంచివే, ఆ ముళ్ళ తొప్పలు విత్తనాలు ఫలిస్తాయి. ఇంకోటి ఏంటంటే, రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడు దేవునిలో నిలబడతాడు. నిలబడడానికి ఇవి అవసరమే. కానీ ఒకటి జరగకూడదు. ఏం జరగకూడదంటే, ఏం జరుగుతుంది? కిందకు వస్తారు కంటున్నాం 7వ వచనం. 7 ముండ్ల పొదలు ఎదిగి వాటిని మీరు ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? ముళ్ళ పొదలు ఎదగకూడదు, ముళ్ళ పొదలు ఉండాలి. అంటే బాధ్యతలు ఉండాలి, విచారం ఉండాలి, కానీ ఆ విచారాలు పెరిగిపోకూడదు. విచారం ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? నాకు ఇల్లు ఉండాలండి, ఈ విచారం ఉందంటే మంచిది. నాకు ఇల్లులు ఉండాలండి అనుకున్నాను, ఈ విచారం చాలా పెద్దది, మామూలు పెద్దది కాదు. మరి ఇల్లులు ఎందుకురా నీకు అంటే, ఒకటి మా ఆవిడకి, ఒకటి నాకు, ఒకటి మా పిల్లోడికి, ఇంకోటి మా పిల్లకి, తర్వాత ఇంకో 4 కట్టి అద్దెకిచ్చేస్తానంటాడు. ఈ ఏమంటారు తెలుసా? ఈ విచారాలు కాదు ఇవి భోగాలు. అందుకే మీకు చివరికి వస్తారు కానీ ధనభోగములు అంటాడు. ధనభోగం ఫస్ట్ బాధ్యతగా మొదలై ఏమవుతుంది తెలుసా? ఆ బాధ్యతలు ఆశలుగా మలిచిపోతాయి. ఫస్ట్ ఏంటంటే, నాకు అవసరం ఆశలు అవ్వకూడదు, ఆశలుగా మారిపోకూడదు. అంటే నాకు బట్టలు కావాలి, ఇది అవసరం. కానీ పలానా హీరోయిన్ కట్టుకున్న చీరే కావాలి, ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఆశ. నాకు చెప్పులు కావాలి, లేదు
పలానా సినిమాలో పలానా హీరో వేసుకున్న చెప్పులే కావాలనుకున్నాం అనుకోండి, ఆశ. అవసరానికి ఆశకి చాలా పెద్ద తేడా ఉంటుంది. మీకు ముళ్ళ పొదలు ఎదుగుతున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? ఇవి ఎదుగుతున్నాయంటే ఆశలు పెరుగుతున్నాయి. ఆశలు పెరగకూడదు. నువ్వు అవసరాలు తీర్చుకో, కానీ ఆశలు పెరగకూడదు. ఆశలు పెరిగినాయో ఏం చచ్చిపోతాయి? వాక్య సంబంధమైన విత్తనాలు చచ్చిపోతాయి. ఆశలు పెరిగి విత్తనాలు చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. మీరు గమనించండి, కొంతమంది సేవకులు కూడా మీరు గమనించండి, ప్రారంభంలో గొప్ప సేవ చేశారు, తర్వాత వాళ్ళలో ఆశలు పెరిగినాయి. ఆశలు పెరిగి ఎప్పుడు కూడా ఆశలు పెరగకూడదు. ఆశలు పెరిగినాయా నీ ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు. ఆశలు పెరగనవకో. అందుకే మీ ఎప్పుడూ కూడా ముళ్ళ తుప్పలు నీలో ఉంటే ఒకటి చేయాలి. నువ్వు ఒక చేత్తో కత్తి పట్టుకోవాలి. దేనికో తెలుసా? ఎదుగుతున్న ముళ్ళ తుప్పల్ని నరికేయడానికి. ఆశలు పెరగనివ్వకో. ఆశలు పెరగనివ్వకో. అవసరాలు తీర్చుకో, పనికెళ్ళు, తిండికి సంపాదించు, బట్టకు సంపాదించు. కానీ నాకు బంగారం ఉండాలి, నాకు వెండి ఉండాలి, నాకు పెద్ద పెద్ద బంగళాలు ఉండాలి, ఇవి కాదు. నాకు నీడ ఉండాలి ఉండడానికి. నాకు నీడ ఉండాలి. నా ఒళ్ళు దాచుకోవడానికి బట్ట ఉండాలి. నాకు బట్ట ఉండాలి. ఇలా నాకు కొన్ని అవసరాలు ఉండాలి. నా పిల్లల్ని పోషించుకోవడానికి నా ఇంట్లో కొంత సొమ్ము ఉండాలి. అదే తప్ప నాకు ఇన్ని కోట్లు బ్యాలెన్స్ ఉండాలి, నాకు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఆశలు పెరిగినాయో ఏమవుతాయి చెప్పండి? నీలో నా ఆత్మ సంబంధమైన విత్తనాలు చచ్చిపోతాయి. విత్తనాలు చచ్చిపోతాయి. అది మీరు గమనించండి. బాధ్యతలుగా వెళ్ళాలి. ఇటు భక్తి జీవితంగా కొనసాగాలి. అవి పెరిగిపోయి ఇవి చచ్చిపోనియో నువ్వు ఆత్మీయంగా దేవునికి దూరమైపోతావు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలోనూ ఏం పెరగకూడదు? ఆశలు. ఏం పెరగాలి? ఒక ఆశ పెరగాలి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏడ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కొంతమంది చెల్లెలు నాకు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి మా ఇంట్లో వెళ్ళనవట్లేదన్నయ్య, ఏడుస్తుంటారు. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. నాకు చాలా బాధ కలుగుతుంది. మా ఆయన ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి. మీకు ఆ బాధ లేదు కాబట్టి దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నించండి. ఆత్మీయంగా మీ విత్తనాలు ఫలింపజేసుకోవడానికి ప్రయత్నించండి. ఆశలు పెరగకూడదు. ఆత్మ సంబంధమైన ఆశలు ఫలించాలి. తృష్ణ దైవ సంబంధంగా ఉండాలి. భక్తి దైవ సంబంధమైన తృష్ణ ఎక్కువ ఉండాలి. నేను ఆత్మీయంగా ఎదగాలి. అందుకే నేను చర్చిలో ఎదగాలి, మందిరంలో ఎదగడానికి ప్రయత్నించాను. మందిరంలో నేను డ్వాక్రా గ్రూప్ లీడర్ని అయిపోవాలి. ఇంకా ఏమున్నాయి కదా, ఏముంటాయి అవి కాదు. మరి ఏమవ్వాలి? నేను కూడా చర్చిలో ఓ మెంబర్ అవ్వాలి. ఇక్కడ ట్రై చేయరండి. నాకు విచిత్రం ఏంటంటే, నేను చర్చిలో ఎదగడానికి ప్రయత్నిస్తాననే వాళ్ళు ఉండరు. చర్చికి ఏమో దూరంగా ఉంటాం, లోకంలో మాత్రం పామేసుకుంటాం. అక్కడ లీడర్లు అయిపోతాం, నాయకులు అయిపోతాం. అక్కడ కాదు, ఇక్కడ అవడానికి ట్రై చేయండి. నాయకులు ఇక్కడ అవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ పెరగడానికి ట్రై చేయండి. ఇది ముళ్ళ తుప్పలు ఏం చేయకూడదు? ముళ్ళ తుప్పలు రక్షణగా ఉంచుకోండి తప్ప వాటిని పెరగనివ్వకండి. ఇక 4వది, కొన్ని మంచి నేలని పడ్డాయి. ఇప్పుడు నేను అడుగుతాను, మంచి నేల అంటే దీంట్లో రాళ్ళు లేవా? ఉంటాయి. ముళ్ళు లేవా? ఉంటాయి. కానీ ఏం చేశారు వీళ్ళు? రాళ్ళు ఏరేశారు, ముళ్ళు నరికేశారు. మంచి నేల అంటే పుట్టుకతో మంచి నేలని కాదు, మంచి నేలగా మార్చుకున్నారు. ఎవడి హృదయము కూడా పుట్టుకతో మంచిగా ఉండదు. ప్రతివాడి హృదయము పాపిష్టి హృదయమే. ఈయన పుట్టుక దగ్గర నుంచి పవిత్రమైన హృదయం అని చెప్పడానికి ఏ ఒక్క హృదయం ఉండదు. ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదండి అని. ఎందుకంటే దేవుడు యథార్థవంతంగా పుట్టించినా ఏం చేస్తున్నాం? చెడిపోతున్నాం. దేవుడు నీతివంతంగా పుట్టించినా చెడిపోతున్నాం మనం. కాబట్టి మన హృదయాలు పాడైపోతాయి. కానీ మన హృదయాల్లో పెరుగుతున్నటువంటి ఆ రాళ్ళు కావచ్చు, ముళ్ళు కావచ్చు, ఏరేయాలి, మంచి నేలగా మార్చుకోవాలి. మంచి నేల ఏం చేస్తుందట? ఫలిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి. విచిత్రం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు 4 రకాలు ఉన్నారు. ఒకళ్ళు త్రోవ పక్కన ఉండేవాళ్ళు, 2 రాతి నేల ఉండేవాళ్ళు, 3 ముళ్ళ తప్పలు ఉండేవాళ్ళు, 4 మంచి నేల. దరిద్రం అంటే మంచి నేలలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయట. ఇదెంత దరిద్రమో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మంచి నేలలో ఉన్నప్పుడు పడిన విత్తనం కూడా మంచిదే,
మంచి విత్తనం పడ్డది, మంచి నేల, మంచి ఎరువు పడుతుంది, మంచి నీరు వస్తుంది. ఎలా ఫలించాలి? అన్నీ ఎలా ఫలించాలి? అన్నీ నూరంతలు ఫలించాలి కదండి. కానీ ఏం జరుగుతుందట? ఒకటేమో 30 దంతలట, ఇంకోటి 60 దంతలట, ఇంకోటి 100 దంతలు. నేను అడుగుతున్నాను, నువ్వు 30 దంతలకి ఎందుకు ఫలించావు? నువ్వు 100 దంతలకి ఎందుకు ఫలించలేదు? నేల మంచిది కదా? రాళ్ళు ఏమైనా ఉన్నాయా? ముళ్ళతుప్పలు ఏమైనా ఉన్నాయా? లేవు. లేనప్పుడు నువ్వు ఎందుకు 100 దంతలు ఫలించట్లేదు? ఎందుకు ఫలించట్లేదు? నీ పక్కోడు 100 దంతలుగా ఫలిస్తుంటే నువ్వు 30 దంతల దగ్గర ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు 30 దంతల దగ్గర ఎందుకు ఆగిపోతున్నావు? నీ పక్కోడు 100 దంతలుగా ఫలిస్తున్నాడు కదా దేవుళ్ళు. వాడు 100% రీచ్ అయినప్పుడు నువ్వు 30 దంతల దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయావు? సంతృప్తి. దరిద్రం ఏంటంటే మనకు లోకంలో ఉన్న తృప్తి ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గరికి వస్తే సంతృప్తి పడతాం. రెండోదండి తెలుసా, మన చూపు ఎప్పుడూ కూడా మనకంటే దిగజారిపోయిన వాడి వైపు చూస్తుంటాం, మనకంటే కింద ఉన్న వాడి వైపే చూస్తాం తప్ప మనకుంటే పైన ఉన్న వాడి వైపు చూడం మనం ఎప్పుడు. నేను అనుకుంటూ ఉంటా, 30 దంతలు ఎవరిని చూస్తాడు తెలుసా? ముళ్ళతప్పులోని చూస్తాడు. ముళ్ళతప్పులోని చూసి ఈ ముళ్ళతప్పులోడితో పోలిస్తే నేను మంచివాడిని, నేను ఎంత ఫలిస్తున్నాను? 30 దంతలు ఫలిస్తున్నాను. ముళ్ళతప్పులో ఉన్నవాడు ఎవరిని చూస్తాడు తెలుసా? రాతి నేలని చూస్తాడు. రాతి నేల చూసి అనుకుంటాడు, ఆడు వేరు లేకుండా మాడిపోయాడు, నేనేనయ్యా మొక్కలు పెరిగినాయి సరిపోద్ది, నేనే భక్తును కదా, నేను పెరిగినాయి. ఆడైతే మొక్కలు పెరగకుండానే ఏళ్ళు మారిపోయినాయి, ఆడు చచ్చిపోయాడు. నేను చచ్చిపోలేదు, నేను ముళ్ళతప్పల మధ్య పోరాడుతున్నాను కాబట్టి నేను భక్తుని అనుకుంటాడు. రాతి నెలలో ఉన్నవాడు ఏమని చూస్తాడు? త్రోవ పక్కన ఉన్నవాడు చూసాడు అనుకుంటాడు, అసలు ఆడ వాక్యమే వింటలేదు, వాడు వాక్యమే పాటిస్తలేదు, నేనేనయ్యా కొద్దిగా కాకపోతే కొద్దిగన్నా పాటిస్తున్నాను, అప్పుడప్పుడన్నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, అప్పుడప్పుడన్నా ప్రార్థన చేస్తున్నాను, అప్పుడప్పుడన్నా కానికిస్తున్నాను, నేనేనేమనుకుంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరెవరిని చూడాలి? ఎవరెవరిని చూడాలి చెప్పండి? త్రోవ పక్కన ఉన్నవాడు రాతి నేలలో ఉన్నవాడిని చూడాలి, రాతి నేలలో ఉన్నవాడు ముళ్ళ తుప్పల్లో ఉన్నవాడిని చూడాలి, ముళ్ళ పొదల్లో ఉన్నవాడు కనీసం 30 దంతలు ఫలించేవాడిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. 30 దంతలుగా ఉన్నవాడు 60 దంతలోని చూడాలి, 60 దంతలోడు 100 దంతలోని చూడాలి. చూసినప్పుడు ఏమవుద్ది? కసి పెరుగుద్ది. కసి పెరిగి నేను ఎందుకు ఫలించకూడదు? నేను ఎందుకు ఫలించకూడదు? ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మనం ఎక్కడికి వెళ్ళాలి? 100 దంతలుగా ఫలించాలి. తృప్తి పడడం నేర్చుకోకండి. నాకు చాలు. కొంతమంది ఉంటారు, నేను పాటలు పాడుతున్నానండి చాలు, చర్చిలోకి వెళ్ళి నేను పాటలు పాడుతున్నాను చాలు. పాటలు పాడితే సరిపోతుందా? మిగిలిన వద్దా? మరికొంతమంది, నేను ప్రార్థన చేస్తానండి చాలు, నాకు చాలు, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తానండి చాలు, నేను వాక్యం చదువుతానండి చాలు. కొన్నిటికి మనం సెట్ అయిపోతున్నాం, తృప్తి పడకూడదు. పాటలు పాడి ఆయన అనుకుంటాడు ఏమన్నా తెలుసా, వాళ్ళు వస్తారు కానీ అసలు కనీసం పాట కూడా పాడరు, నేనేనే దేవునికి ఏం చేస్తున్నాను? ఆరాధన. ప్రార్థన చేసి ఆవిడ అనుకుంటుంది, అసలు ఆవిడ ఎప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయదండి, నేనేనే ఏం ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక ఆయన అనుకోండి, నేను వాక్యం చదువుతానండి, సంఘంలో ఏదైనా పని అంటే నేను పరిగెట్టుకు వెళ్తానండి, నాకు చాలు. చాలు చాలు కాదు, దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? 100 దంతలు. 100 దంతలు. దేవుని దగ్గర నువ్వు వస్తున్నావు అంటే ఫలింపు ఎలా ఉండాలంటే 100 దంతలు, ఖచ్చితంగా 100 దంతలు. 100 దంతలు. నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు అట అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. ఏ కాలంలో వెళ్ళాడు? కాయలు కాని కాలం, కాయలు కాయనటువంటి కాలం, అకాల మంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అకాల మంది వెళ్ళాడట. కాయలు లేనందుకు ఏం చేశాడు దాన్ని? ఇప్పుడు అకాలంలో కాయలేదంటే కాలంలో కాస్తదేమో కదా. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కాలమందు కాయాలి, నెక్స్ట్ అకాలమందు కాయాలి. దేవుడు అన్నాడు సమయమందు ఫలించమనలా, సమయమందును అసమయమందు ప్రయాసపడు. ఆయన అంటాడు ప్రసంగి గ్రంథంలో, విత్తనం పొద్దున్నే, విత్తనం రాత్రి కూడా. పొద్దున్న వేసింది ఫలిస్తుందో తెలీదు, రాత్రి వేసింది ఫలిస్తుందో తెలీదు. ఉదయమందు విత్తుము, అస్తమయమందు కూడా విత్తు. ఏది ఫలిస్తుందో నీకు తెలీదు, ఫలిస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు ప్రయాసపడు, ఉదయము సాయంత్రం ప్రయాసపడు, 100 దంతలుగా ఫలించడానికి ప్రయాసపడు. అంతేగాని తృప్తి చెందడానికి ట్రై చేయకండి. సరిపోద్ది, నాకు సరిపోద్దన్న ఆలోచన ఎట్టి పరిస్థితిలో రానివ్వకండి. అలా వచ్చిందో నీ జీవితం 30 దంతల దగ్గర ఆగిపోతుంది, నీ జీవితం ముళ్ళ పొదల దగ్గర ఆగిపోతుంది, నీ జీవితం లేదా 60 దంతల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది తప్ప 100 దంతలు ఫలించను. ప్రభువు కావలసింది ఎంత తెలుసా?
నూరంతల ఫలాలు కావాలి, నూరంతలు. అందుకే ఆయన కోసం ప్రయాసపడిన వాళ్ళు ఎలా ఫలించారో తెలుసా? నూరంతల ఫలం. మంచి పోరాటము నేను పోరాడాను, మంచి పోరాటం పోరాడాను నేను. నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. నా కోసం జీవ కిరీటం ఉంచబడింది. నా కోసం మహిమ కిరీటం ఉంచబడింది. ఈ సాక్ష్యం మనం పొంది ధైర్యంగా చచ్చిపోవాలి, లేదా మన లైఫ్ ఏమైపోతుందో గుర్తుపెట్టుకో. అందుకే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ నేలను ఉన్నావు? ఇప్పుడు మీరు గమనించండి, ప్రశ్న ఏం వేసుకోవాలి? ప్రసంగం ఎవరికి? ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళుగా రాని వాళ్ళకా? వచ్చిన వాళ్ళకి. నేను ప్రతిసారి దేవుని వాక్యం వింటానంటే వింటున్న నీతోనే మాట్లాడుతున్నాడు. వస్తున్నావు కానీ నువ్వు త్రోవ పక్కన ఉంటున్నావు, త్రోవలోకి రాలేదు. నువ్వు వస్తున్నావు కానీ రాతి నేలను ఉంటున్నావు. నువ్వు వస్తున్నావు కానీ ముళ్ళ తుప్పల్లో ఉంటున్నావు. నువ్వు వస్తున్నావు కానీ మంచి నేలనే ఉన్నావు, కానీ సరైన ఫలాలు నీకు రావట్లేదు. నువ్వు 30 60 దగ్గర ఆగిపోతున్నావు, 100 ఫలించట్లేదు. అందుకే మనం చూడాల్సింది ఎవరన్నా తెలుసా? మనకంటే బాగా బతికేవాడిని చూడండి. మనకంటే బాగా బతికేవాళ్ళు ఉంటారు, లేరనుకోకండి. మా ఊర్లో నేను తప్ప ఎవడో బాగా బతకట్లేదు అనుకోవద్దు. ఒకవేళ మీ ఊర్లో లేరేమో పక్క ఊరు చూడైతే, లేదు పక్క ఊర్లో కూడా లేరేమో పక్క జిల్లా చూడు. కానీ చూడు, ఎవడొకడిని చూడు, బాగా బతికేవాడిని చూడు. బాగా బతికేవాడిని చూసి సాంగత్యం చేయడం ట్రై చేయి, సహవాసం చేయడం ట్రై చేయి, వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకో. నేను ఎలాగైనా సరే 100 ఫలించాలి, నేను ఎలాగైనా సరే వాళ్ళ పని చేయాలి, నేను ఎలాగైనా సరే వాళ్ళ పరిశుద్ధంగా జీవించాలి. నేను మానలేను అనుకోవద్దు. కొన్ని ఉంటాయి మనకు మైనస్లు. నేను మానలేనండి, లోక సంబంధంగా నేను మానలేనండి, నేను మారలేనండి అంటే నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు అంటే నువ్వు అక్కడి నుంచి రావట్లేదు. మారిన వాళ్ళతో సహవాసం చేయి, మానేసిన వాళ్ళతో సహవాసం చేయి, భక్తిగా బతికే వాళ్ళతో సహవాసం చేయి, వాళ్ళతో మాట పెంచుకో. ఎందుకంటే సహవాసంలో మనం చెడు నేర్చుకున్నాం. ఇటు పొడతంతో తాగుడు నేర్చుకున్నాం మనం. తాగుబోతే ఎవడు పుట్టుకతో నేర్చుకోడు, ఎవడో సహవాసం ద్వారా నేర్చుకుంటాడు, ఎవడో సహవాసంలో నేర్పుతాడు మనకి. స్మోక్ చేయడం ఎవడో సహవాసంతో నేర్పించాడు మనకి. సహవాసంలోని అన్ని మంచి చెడులు నేర్చుకుంటాం. అలాగే ఈ మంచి నేర్చుకోవడానికి దేవునితో సహవాసంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. అందుకే యోహాను గారు పత్రికను రాస్తూ చెప్పిన మాట తెలుసా? సహవాసానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. చూడండి మాట చూసి ముగించేసుకుందాం. యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి రాయబడుతున్నమాట. ఆ జీవము పరిచయం 3వ వచనం చదివాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అన్నాడు. చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాం. సహవాసం ఎవరితోట? మాతో కూడా మీకును సహవాసం. పిలుపులు ఎందుకో తెలుసా? మాతో కూడా సహవాసం. అంతేందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరిగింది చెప్పండి? ఎందుకు జరిగింది? మీరు ఇంటి దగ్గర ఈ టీవీలతో సెల్ ఫోన్తో సహవాసం చేయకుండా ఈరోజు రండి, ఇక్కడ కూర్చోండి. ఏం చేయండి? మాతో పాటు సహవాసం చేయండి. ఈ 1-2 గంటల సహవాసాలు ఏం నేర్చుకుంటాం మనం? దేవునిలో నిలబడడం నేర్చుకుంటాం, సహవాసం కోసం. అందుకే ఈ పిలుపులు దేనికి, ఈ కార్యక్రమాలు దేనికి, ఎందుకు ఈ ప్రయాస దేనికంటే మాతో కూడా సహవాసం మీకును ఏర్పడ్డాలి. మేము ఎలాగైతే ప్రభువులో బతుకుతున్నామో మీరు బతకాలి, ఇలా బతకాలి. ఇదిగో మీరు మెల్లమెల్లగా మారాలి. ఎలా మారాలి? ఇదిగో తమ్ముడు సీన్లా మారాలి, మీ పాస్టర్ గారిలా మారాలి. తర్వాత ఎలా మారాలి? ఒకవేళ ఆయనకంటే గొప్పడు ఎవరైనా ఉంటే ఆయనకులా మారాలి. లేదంటే ఆయన ఇంకా పైన ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాడు, ఆయనకంటే బాగా బతుకుతున్న వాళ్ళని చూస్తుంటాడు, ఆయనకంటే మెచ్యూరిటీ పీపుల్ని చూస్తుంటాడు. నేనున్నాను, నాకంటే బాగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళని చూస్తుంటాను. చూసి నేను ఎలాగైనా సరే వాళ్ళకి పరిశుద్ధంగా జీవించాలి. ఇలా అందరూ కలిపి ఎవరిని చూడాలంటే అపోస్తుల్ని చూడాలి. అపోస్తుల్లా మేము బతకాలి. అపోస్తులు ఎవరిని చూస్తున్నారట? ప్రభువుని చూస్తున్నారట. ప్రభు ఎవరిని చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి చూస్తున్నారట. చూడండి, ఒకరితో ఒకరి సహవాసం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది తెలుసా? తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, అపోస్తులతోనూ, తర్వాత నేడు బతుకుతున్న పరిశుద్ధులతోనూ, ఇలా ఒకళ్ళకొకళ్ళు సహవాసం ఏర్పరచుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకయ్యా అంటే ఈ మాటలు ఫలించాలంటే ఈ సహవాసం మనకి అంత అవసరం. కాబట్టి నువ్వు 100 ఫలించాలి. నువ్వు ఏ నేలనున్నా,
ఒక్కసారి ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఏ నేలను ఉన్నారు? మీరు వచ్చారు, ప్రభు దగ్గరకు వచ్చారు. రాని వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళు, వినని వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళు, వినని వాళ్ళకంటే మీరు మంచోళ్ళు, రాని వాళ్ళకంటే మీరు మంచోళ్ళు. కానీ అంత మట్టికి సరిపోదు. అందుకే నేను చెప్తున్నా, ఆ రోజు ప్రభువు దగ్గరికి రాని వాళ్ళందరికంటే ఆ రోజు సముద్ర తీరాన్ని వచ్చి నుంచున్న వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా గొప్పోళ్ళు. కానీ ఆయన అంటున్నాడు, మీరు మంచోళ్ళే కానీ మీరు నూరంతల ఫలాల కోసం మీరు ప్రయత్నించట్లేదు. వచ్చిన మీరు ఇంత ప్రయాసపడి వస్తున్నారు, ఇంత కష్టపడి వస్తున్నారు, మండు టెంట్లో ఉంటున్నారు, ఈ భయంకరమైన దుర్గంధాన్ని పీలుస్తున్నారు, నిలబడుతూ ఉంటున్నారు. వెంటనే మీరు త్రోవ పక్కన ఉండిపోతున్నారు, వెంటనే మీరు రాతి నేలను ఉండిపోతున్నారు, వెంటనే మీరు ముళ్ళ పొదల్లో ఉండిపోతున్నారు తప్ప వెంటనే మీరు ఫలించట్లేదు, నూరంతలు ఫలించట్లేదు. రండి రండి అని చెప్పి ఆ రోజు వాళ్ళని హెచ్చరిస్తూ చెప్పిన మాటలు ఈ రోజు కూడా మనందరినీ హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి మాటలు. ఇది విత్తువాను గూర్చిన ఉపమానం. విన్నారా? ఎప్పుడున్నారు? ఎప్పుడో వినలేదు, ఇప్పుడన్నారు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? సగమే చెప్పాను, టైం లేదు. తమ్ముడు సగం పాటలాగా ఇంకా సగం, ఇంకా సగం ఉంది. గమ్మున తినేసి రండి, మధ్యాహ్నం నుంచి మాట్లాడుకోండి. ఓకేనా? కంగారు పడరు, మధ్యాహ్నం లేదు. భోంచేసి హాయిగా హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫలించడానికి ట్రై చేయండి, పడుకోవడానికి ట్రై చేయకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకోండి.